పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తు నాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులరా, క్రీస్తు సందేశం దివ్యవాణి టీవీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనం నుండి 34వ వచనం వరకు. కావున ఏమి తినేదమా, ఏమి త్రాగేదమా, ఏమి ధరించేదమా అని మీరు కలత చెందకుడు. వీనన్నింటినీ అన్యులు కాంక్షింతురు. ఏలైనా పరలోకమందలి మీ తండ్రి ఈ మీ అవసరం నెల్లా గుర్తించును. మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకుడు, అప్పుడు అన్నీయు మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి మీరు విచారింపవలదు, ఎందుకనా రేపటి విచారములు రేపటికి కలవు. ఈనాటి కష్టములు ఆనాటికి చాలును. ప్రియమైన సహోదరి సహోదరులరా, పరిశుద్ధమైన సమయంలో మనం అందరము కళ్ళు మూసుకొని శిరములు వంచి ప్రార్థించుదా. ప్రేమగల ప్రభువా, ప్రేమగల తండ్రి, ఈ పరిశుద్ధమైన సమయంలో ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తూ ఉన్నాము. గడిచిన కాలమంతా మమ్మలను మీ యొక్క రెక్కల నీడలో, మీ సంరక్షణలో కాచి కాపాడినందుకు మీకు వందనములు, స్తుతి స్తోత్రము తండ్రి. రాబోయే రోజుల్లో ప్రభువా మనం దీవించండి. మనం ముఖ్యంగా ఈనాడు ఈ క్రీస్తు సందేశం కార్యక్రమాన్ని ప్రభువా వీక్షిస్తూ ఉన్న ప్రతి బిడ్డను దీవించండి. మా అందరిపై మీ పరిశుద్ధ ఆత్మ దీవెనలు కుమ్మరించి మేమందరము కూడా మీ పవిత్రమైన వాక్యానుసారముగా, మీ పవిత్రమైన దివ్య చిత్తానుసారంగా ప్రభువా జీవించే శక్తిని, అనుగ్రహ ఫలములను మాకు ప్రసాదించమని ఈ మనవులను మా నాథుడైన యేసు క్రీస్తు దివ్యనామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈరోజు మనం అందరము కూడా ధ్యానిస్తున్న అంశము పరలోక రాజ్యం, శాంతి సమాధానాల నిలయం. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ లోకంలో జీవిస్తున్న మనం అందరము కూడా మనం అనేక మంచి కార్యములు చేస్తూ, ఈ లోకంలో మనం అందరము కూడా పుణ్యకార్యములు చేస్తూ, దేవుణ్ణి అడుగుజాలు నడుస్తూ ఆ పరలోక రాజ్యాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అనేక మంచి కార్యములు, గొప్ప గొప్ప పుణ్యకార్యములు ఇవన్నీ చేయడం ద్వారా మనమందరము కూడా ఆ మోక్ష భాగ్యాన్ని పొందాలని ఆశపడుచు ఉంటాం. అందుకే మన గమనం, మన ఆశ, మన ఆశయం, లక్ష్యం మొత్తము కూడా మనము ఒకనాడు ఈ పరలోక రాజ్యాన్ని, ఈ యొక్క పరలోక బహుమానాన్ని పొందుకోవడానికే. కాబట్టి పరలోక రాజ్యం అది శాంతి సమాధాన నిలయముగా మరి ఉంటూ ఉంది. అందుకే మనం చూస్తున్న మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో, మొదట మీరు ఆయన రాజ్యమును నీతిని వెతకుడు, అప్పుడు అన్నీయు మీకు అనుగ్రహింపబడును. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మనము ఆయన రాజ్యమును నీతిని వెతకాలి, అప్పుడు అన్నీయు మనకు అనుగ్రహించబడును. మరి దేవుని యందు మనం భయభక్తులు కలిగి, దేవుని యందు మనము విశ్వాసం ఉంచినచో ప్రభు మన నిత్యము కూడా తన యొక్క కృపలో, తన యొక్క సంరక్షణలో మనల్ని కాచి కాపాడుతూ ఉంటారు. కావున ప్రియమైన దేవుని బిడ్డ, మనము మన యొక్క
ఆ పరలోక బహుమానాన్ని పొందుకోవాలంటే మనం మొట్టమొదటిగా ఆయన రాజ్యమును నీతిని వెతకాలి. అప్పుడు వెతికినప్పుడు మనకు శాంతి సమాధాన నిలయముగా అవుతూ ఉంది మన యొక్క సంఘము లేదా కుటుంబం లేదా వ్యక్తిగత జీవితం. అందుకే మనము కథోలిక శ్రీ సభ సత్యోపదేశం సంక్షేమంలో మనమందరము కూడా చిన్ననాటి నుంచి కూడా మనము వింటూ ఉన్నాము, నేర్చుకున్నాము. దేవుడు మానవులను ఎందుకు సృష్టించారు? తను తెలుసుకొని ప్రేమించి సేవించి అటు వెనక మోక్ష రాజ్యము పొందడానికి. కాబట్టి ప్రియమైన విశ్వాసులారా, ఈ లోకంలో మనం ప్రభుని తెలుసుకోవాలి, ఆయన ప్రేమించాలి, సేవించాలి. అటు వెనుక ఆ మోక్ష భాగ్యము, ఆ పరలోక బహుమానము, ఆ పరలోక శాశ్వతమైన ఆనందంలో నీవు నేను కూడా పాలు పంచుకోవాలి. అప్పుడే ఈ పరలోక రాజ్యం అనేది శాంతికాంత నిలయముగా, మరి ఒక నీతి సామ్రాజ్యముగా, న్యాయానికి ఒక సామ్రాజ్యముగా మరి తయారవుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మన విశ్వాస ప్రయాణంలో మనమందరము కూడా మరి దేవుని మీద ఆధారపడి జీవిస్తూ మన యొక్క లక్ష్యాన్ని మనం ఎప్పుడు కూడా మరిచిపోకూడదు. మన లక్ష్యాన్ని మనము ఏనాడు కూడా మరిచిపోకుండా మనం ధైర్యంగా ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులరా, అందుకే పునీత పౌలు భక్తుడు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 20-21 వచనంలో మనం ధ్యానిస్తూ ఉన్నాం. నా విధి నిర్వహణలో నేను ఎట్టి లోటును చేయరాదని నా గాఢమైన అభిలాష నమ్మిక. అంతేకాక అన్ని సమయములందు ప్రత్యేకించి ఈ సమయమున సంపూర్ణ ధైర్యముతో నుండి నేను జీవించినను మరణించినను నా సర్వస్వమును ఉపయోగించి క్రీస్తునకు గౌరవము కలిగించెదను. ఎందుకనగా నాకు జీవించడం క్రీస్తు, మరణించడం లాభం. నాకు జీవించడం క్రీస్తు, నాకు మరణించడం లాభం అని పునీత పౌలు భక్తుడు మనందరికీ తెలియజేస్తున్నారు. ఇదిగో ఈ దైవరాజ్య ప్రకటన కొరకు, లేకపోతే ఈ దైవరాజ్యంలో మనం అందరం ప్రవేశించడానికి మనమందరము కూడా ప్రభునికి సాక్షులుగా జీవించాలి, సాక్షిభూతమైన జీవితాన్ని జీవించాలి. ప్రభుని కొరకు మనం అవసరమైతే మన ప్రాణాలను అర్పించడానికి సిద్ధంగా ఉండాలి. మనమందరము కూడా మంచి జీవితాన్ని, పుణ్యమైన జీవితాన్ని, పుణ్య కార్యములు చేస్తూ ఆ పరలోక బహుమానాన్ని, ఆ శాశ్వతమైన బహుమానాన్ని ప్రియమైన సహోదరి సహోదరులరా మనం పొందుకున్నప్పుడే మనమందరము కూడా గొప్ప బిడ్డలుగా, ఆయనకు ప్రీతి పాత్రమైన బిడ్డలుగా మనం మారగలము. ప్రియమైన సహోదరి సహోదరులరా, కావున ఈ పరిశుద్ధమైన సమయంలో మనమందరము గుర్తు చేసుకోవాలి. పునీత పౌలు భక్తుడు రోమీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 18వ వచనంలో మనం ధ్యానిస్తూ ఉన్నాము. మీరు పాపము నుండి విముక్తులై నీతికి దాసులైతిరి. మీరు పాపము నుండి విముక్తులై నీతికి దాసులైతిరి. మనమందరము కూడా మరి దేవుని అనుసరిస్తున్నామంటే ఈ పాపాన్ని, మరి ఈ పాపపు క్రియలను, సైతాను శక్తులను, చీకటి శక్తులను, వాటిని మొత్తాన్ని పాలద్రోలి నిత్య వెలుగైనటువంటి ప్రభు నామములో, నిత్య వెలుగైనటువంటి ప్రభు బాటలో మనం పయనిస్తూ మనమందరము కూడా పుణ్య కార్యములు చేస్తూ మనమందరము కూడా దేవుణ్ణి అంటిపెట్టుకొని జీవించాలి. ప్రియమైన సహోదరి సహోదరురా, అప్పుడే దేవుడు మనకు వస్తున్న పరలోక రాజ్యం అనేది నీతి న్యాయానికి స్థాపనగా, శాంతి కాంతులకు, శాంతి సమాధానాల నిలయముగా తయారవుతూ ఉంది. ఈ పరలోక రాజ్యంలో నీవు నేను మనమందరము కూడా భాగస్థులం అవ్వాలి. నేను మాత్రమే పరలోకానికి వెళ్తే సరిపోదండి, నాతో పాటు నా కుటుంబ సభ్యులు కూడా ఆయన రాజ్యంలోకి వెళ్ళాలి. అనగా ఆయన రాజ్యంలో ప్రవేశించాలంటే ఈ భూలోకంలో అనుదినము పరిశుద్ధమైన దీపాల పూజలో పాల్గొంటూ, చక్కని పాప సంగీతము చేస్తూ, దివ్య సంస్కారాలను స్వీకరిస్తూ, దేవుని వాక్యాన్ని పఠిస్తూ, దేవుని వాక్యానుసారముగా జీవిస్తూ, మరి ఎన్ని గొప్ప గొప్ప పుణ్యకార్యములు ఎన్ని చేయడం ద్వారా మనమందరము కూడా ఆయన రాజ్యాన్ని పొందుకోవడానికి, ఆ పరలోక రాజ్యంలో భాగస్థులు అవ్వడానికి మనందరికీ కూడా అవకాశం ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కావున మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు, మనం ఎల్లప్పుడూ కూడా విస్మరించకూడదు.
ప్రభుని యొక్క అండదండలు, ప్రభుని యొక్క కృప మన జీవితం ఉన్నప్పుడు ప్రభు తన యొక్క కార్యమును మన ద్వారా జరిపిస్తూ ఉంటారు. కావున ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము మరి ఎల్లప్పుడూ కూడా గుర్తు చేసుకుంటూ ప్రభుని ప్రేమకు మనం అందరము కూడా పాత్రలు అవ్వాలి. ప్రభుని యొక్క కృపా అనుగ్రహ ఫలముతో మనమందరము కూడా ముందుకు వెళ్తున్నప్పుడు ఆ పరలోక బహుమానాన్ని, ఆ నిత్య జీవపు కిరీటాన్ని మనమందరము కూడా పొందగలం. క్రీస్తు సందేశం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. క్రీస్తు సందేశం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ప్రియమైన విశ్వాసులారా, మరి ఈ పరలోక రాజ్యాన్ని పొందుకోవడానికి, ఈ పరలోక రాజ్యములో నీతి న్యాయాలకు స్థాపనగా, శాంతి కాంతులు నిలయముగా మారాలంటే మనమందరము కూడా ప్రియమైన సహోదరి సహోదరా, మన సర్వస్వము, నా సర్వస్వము, నా రక్షణ కోటయు, మనం జీవించినను మరణించినను మనమందరము కూడా ప్రభువు కోసమే జీవించాలి, ప్రభువు కోసమే మరణించాలి. ప్రియమైన సహోదరి సహోదరా, ఇది మన కోసము మనం బ్రతుకు సరిపోదు. మన జీవితము పరులకు కొరకు మారాలి. మన జీవితము 10 మందికి ఆదర్శంగా మారాలి. మన జీవితం ద్వారా దేవుని యొక్క గొప్ప క్రియలను బహిర్గతం చేయాలి. పునీత పౌలు భక్తుడు రోమీయులకు రాసిన లేఖ 14వ అధ్యాయము 8వ వచనంలో ధ్యానిస్తున్నాము. మనము జీవించినను ప్రభువు కొరకే జీవించుచున్నాము, మరణించినను ప్రభువు కొరకే మరణించుచున్నాము. కావున జీవించినను మరణించినను మనము ప్రభువునకు చెందిన వారము. ఇది మనమందరము కూడా గుర్తుంచుకోవాలి. మనము జీవించినను మరణించినను మనము దేవునికి చెందిన వారమైనప్పుడు మరి దేవుని యొక్క కృపా అనుగ్రహ ఫలముతో దేవుని యొక్క ఆశీర్వాదములను మనం మెండుగా పొందుకుంటూ ఆయనకు ప్రియమైన బిడ్డలుగా మనమందరము మారిపోతాము. ప్రియమైన సహోదరి సహోదరులరా, మరి ఆత్మీయ జీవితంలో మనమందరము గుర్తుపెట్టుకోవాలి. మరి మనం మరణించినను జీవించినను మనము ప్రభువునకు చెందిన వారమే. ఈ లోకంలో మరి ఈ ప్రేషద కార్యములో, ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో, ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మనమందరము కూడా ఈ పరలోక బహుమానాన్ని పొందుకోవడానికి, ఈ పరలోక రాజ్యాన్ని మనం చేరుకోవడానికి అన్ని విధాలుగా మనము కృషి చేస్తూ ఉండాలి. మరి ముఖ్యంగా పాపానికి దూరంగా ఉండాలి. పాపపు క్రియలను విస్మరించాలి. పాపపు క్రియలను విడిచిపెట్టాలి. సైతాను శక్తులకు దూరముగా ఉండాలి. సైతాను క్రియలకు తరిమి కొట్టాలి. ఇవన్నీ చేసిన మనము దేవునికి దగ్గరగా పుణ్యకార్యములు చేస్తూ, మంచి పనులు చేస్తూ, మరి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం అందరం కూడా మారి జీవిస్తూ ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డ, అందుకే పునీత పౌలు భక్తుడు గలతీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 20వ వచనంలో ధ్యానం చేస్తున్నాము. కనుక ఇక జీవించినది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నన్ను ప్రేమించి నా కొరకే ప్రాణత్యాగము చేసిన దేవుని పుత్రుని యందలి విశ్వాసము చేతనే ఇప్పుడు నేను శరీరం అందలి ఈ జీవితమును గడుపుచున్నాను. చాలా చక్కగా పునీత పౌలు భక్తులు మనం తెలియజేస్తున్నారు. కనుక ఇక జీవించినది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇది ఆత్మీయ జీవితం గుర్తుంచుకోవాల్సింది. పునీత పౌలు భక్తుల మాటలు, ఇక జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నారు. ప్రియ దేవుని బిడ్డ, మరి ఈ యొక్క వాక్యములో ఎంతో నిగూఢమైన, ఎంతో లోతైన అర్థం ఉంది. మనము దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తున్నప్పుడు మనం చెప్పే అతి గొప్ప మాట, ఇక జీవించడం నేను కాదు,
క్రీస్తు ప్రభువే నా యందు జీవించుచున్నారు. ఆ ఆధ్యాత్మిక తన్మయత్వము, ఆ ఆత్మీయ అనుభూతిని పౌలు గారు తాను పొందికొని ఉన్నారు. మరి మనము కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని, ఈ ఆత్మీయ లోతులను మనము లోనికి వెళ్ళి పరిశీలించుకుంటూ ప్రభుని మీద మనం భారం వేసి ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మన గమ్యము పరలోక రాజ్యము. ఎందుకంటే మన ఆశయము, లక్ష్యము ఆ పరలోక రాజ్యము. ఆ పరలోక రాజ్యములో నీవు నేను కూడా భాగస్వామవుతూ మనం జీవించాలి. ప్రియ సహోదరి సహోదరురా, అయితే ఈ పరలోక రాజ్యము మరి మనం చేయడానికి మనకు అడ్డుగా ఎన్నో పాపములు, ఎన్నో తప్పులు మనం చేస్తూ ఉంటాం. ఆ పాపములకు పరిహారం చెల్లించుకుంటూ, ఆ పాపాలకు పశ్చాత్తాపపడుతూ అనుదినము మనము శుద్ధి గావించుకుంటూ దేవుని బిడ్డలుగా మారాలి. సీరాపుత్రుని యేసు జ్ఞానగ్రంథము 21వ అధ్యాయము పాపం గురించి తెలియజేస్తూ ఉంది. కుమారా, నువ్వు ఇదివరకే పాపము చేసి ఉంటివేని మరలా చెయ్యవద్దు. పూర్వము చేసిన తప్పులను మన్నింపమని దేవుని వేడుకొనము. సర్పము నుండి వలె పాము నుండి దూరముగా పారిపొమ్ము. దాని చెంతకు పోయేదేమని అది నిన్ను కాటు వేయును. పాపము కొరలు, సింహపు పళ్ళు వంటివి, అవి నరుల ప్రాణములు తీయును. మరొకసారి ధ్యానించుకుందాం ప్రియమైన సహోదరి సహోదరా. సీరాపుత్రుని యేసు జ్ఞానగ్రంథం 21వ అధ్యాయం చూస్తున్నాం. కుమారా, నీవు ఇదివరకే పాపము చేసి ఉంటివేని మరలా చేయవద్దు. పూర్వము చేసిన తప్పులను మన్నింపమని దేవుని వేడుకొనము. సర్పము నుండి వలె పాపము నుండి దూరముగా పారిపొమ్ము. దాని చెంతకు పోయేదమని అది నిన్ను కాటు వేయను. కావున ప్రియమైన దేవుని బిడ్డ, ఇది పాపము ఒక సర్పము వలె ఉండెను. పాపము చేయడము చాలా చాలా సులభం అండి, కానీ పుణ్యము చేయడమే చాలా కష్టం. పాపము చేయడము చాలా తేలికైన పని, చాలా సులువైన పని పాపం చేయడం, కానీ పుణ్యము కట్టుకోవడమే చాలా కష్టం. ఇదిగో ఈరోజు నీవు సమర్పించుకో. ఒకవేళ నేను ఆయన రాజ్యానికి సంబంధించిన పనులు చేయకుండా, ఆ పరలోక రాజ్యానుసారంగా జీవించకుండా నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నానా, పాపంలో జీవిస్తూ ఉన్నానా, చెడు జీవితాన్ని జీవిస్తూ ఉన్నానా, చీకటి శక్తులతో ఆవింపబడి ఉన్నానా, చెడు తలంపులు తలస్తూ ఉన్నానా, ఈరోజు ఆ దేవాదేవుని అడుగు. పరిశుద్ధాత్మ కృపా అనుగ్రహ ఫలముతో నీ శిరస్సు నుండి అరికాల వరకు కూడా ప్రభు తన దివ్య రక్తముతో, ప్రభు తన యొక్క దివ్య కన్నుతో శుద్ధీకరిస్తూ ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి ఈరోజు మనము దేవునికి సమర్పించుకోవాలి. ఈరోజు మనము ఆయనకు అర్పించుకున్నప్పుడు ప్రభు మన చెంత నుండి మనందరినీ కూడా తన రక్షణ కోటలోనికి, తన యొక్క కృపా అనుగ్రహంలోనికి దేవుడు నడిపిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరురా, మరి పునీత పౌలు భక్తుడు తిమోతికి రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 4వ వచనం ధ్యానిస్తున్నాము. మానవులందరూ రక్షింపబడాలని, సత్యమును తెలుసుకొనవలనని దేవుని అభిలాష. మానవులు అందరూ రక్షింపబడాలని, సత్యమును తెలుసుకోవాలని దేవుని అభిలాష. మరి దేవుని యొక్క ప్రగాఢమైన అభిలాష, దేవుని యొక్క కోరిక ఏంటిది? మానవులు ఈ లోకంలో జీవిస్తున్న మానవులందరూ కూడా రక్షింపబడాలి అనేది మరి దేవుని యొక్క తలంపు, దేవుని యొక్క కోరిక. మరి ఈరోజు మనం అందరము కూడా దేవునికి ప్రియమైన బిడ్డలుగా మారుతూ, మనమందరము కూడా ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మారుతూ మనము ఆయన రాజ్యంలో పాలు పంచుకుందాం. ఎందుకంటే ప్రభుని రాజ్యం అంటే మరి నీతి న్యాయం రాజ్యము, శాంతి కాంతులకు నిలయమైన రాజ్యము. ఆ యొక్క రాజ్యంలో ప్రేమ, సంతోషము, శాంతి, ఆనందము మరి నిండుగా మెండుగా వెల్లివిరుస్తూ ఉంటాయి. ప్రియమైన సహోదరి సహోదరురా, ఈరోజు మనము దేవునికి ఒక్కసారి సమర్పించుకుందాం. దేవా, ఇదిగో గడిచిన కాలం నుండి ఇదిగో ఈ క్షణం వరకు మమ్మల్ని మీ యొక్క రెక్కల నీడలో భద్రపరిచి ఉన్నావు. నీ యొక్క ప్రేమలో మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడి ఉన్నావు. దానికి వందనములు, స్తుతి స్తోత్రములు తండ్రి అని మనం అందరము కూడా హృదయ అంతరంగం నుండి మనము సమర్పించుకుంటూ ఈ పరలోక రాజ్యానికి బిడ్డలుగా,
పరలోక రాజ్యానికి సంబంధమైన బిడ్డలుగా మనం మారినప్పుడు ప్రభు మనందరినీ కూడా నిత్యము తన యొక్క కృపలో, తన యొక్క అనుగ్రహ ఫలముతో ప్రభు మనందరినీ కూడా కాచి కాపాడుతూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరా, అదేవిధంగా ఈ పరిశుద్ధమైన సమయంలో పునీత పౌలు భక్తులు తిమోతి రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము 11-12 వచనం ధ్యానిస్తున్నాము. కానీ దైవజనుడగు నీవు వీనికి దూరముగా ఉండము. నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, సహనము, సౌజన్యము అని వాటి కొరకు నీవు ప్రయత్నింపము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటమును పోరాడి నిత్య జీవమును గెలుచుకొనము. పెక్కుమంది సాక్షుల ముందర నీవు నీ విశ్వాస ప్రమాణము వాల్చినప్పుడు దేవుడు నిన్ను ఈ జీవమునికి పిలిచెను. సమస్త వస్తు జలమునకు జీవమును ఇచ్చు దేవుని ఎదుటను పోంతి పిలాతు సమూహమున పరిశుద్ధమైన పిలుపుతో మనలను పిలిచెను. అనాది కాలములోనే క్రీస్తు యేసునందు దేవుడు ఈ అనుగ్రహమును మనకు ప్రసాదించెను. కానీ ఈనాడు మన రక్షకుడు క్రీస్తు యేసు దర్శనము ద్వారా అది మనకు బహిరంగము చేయబడినది. ప్రియమైన విశ్వాసులరా, మనమందరం లోతుగా ధ్యానించినట్లయితే విశ్వాస సంబంధమైన మంచి పోరాటమును పోరాడి నిత్య జీవాన్ని మనం గెలుచుకోవాలండి. ఈ పరలోక రాజ్యం అనేది ఎవరో వచ్చి మనకెవరు, ఇది మార్కెట్లో దొరికేది కాదండి. ప్రియమైన సహోదరి సహోదరురా, ఈ పరలోక రాజ్యం అనేది నువ్వు మార్కెట్ వెళ్ళి కొనుక్కునేది కాదు. ఈ పరలోక రాజ్యం అనేది మనము శ్రమించాలి, కష్టపడాలి, తెలుసుకోవాలి. ఈ పరలోక రాజ్యమును అనునిత్యము ప్రధానమైన పుణ్య కార్యములు చేస్తూ ప్రార్థన, సేవ, ప్రేమ ఇటువంటి దైవరాజ్యపు విలువ ప్రకారం జీవిస్తూ తోటి వారితో, ఇరుగు పొరుగు వారితో సంతోషముగా సఖ్యపబడి జీవిస్తూ ప్రభునికి మనమందరము కూడా సాక్షులుగా జీవించినప్పుడే మనము నిత్య జీవపు కిరీటాన్ని, శాశ్వతమైన బహుమానాన్ని మనమందరము పొందగలము. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదేవిధముగా పునీత పౌలు భక్తుడు తిమోతికి రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 7వ వచనంలో చూస్తున్నాము. నేను మంచి పోరాటమును పోరాడి తిని, నా పరుగును ముగించి తిని, విశ్వాసమును నిలుపుకొంటిని. ఇప్పుడు నా కొరకై పందెపు బహుమానము వేచి ఉన్నది. నీతి కిరీటమును నీతిగల న్యాయాధిపతికు ప్రభు ఆ రోజు నాకు ప్రసాదించును. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరలోక రాజ్యాన్ని మనం పొందుకుంటూ ప్రభుని యొక్క ఆ యొక్క మహిమలో మనం భాగస్వామైనప్పుడు ఖచ్చితంగా మనము ఆయన యొక్క రాజ్యంలో ఆయనకు ప్రియమైన బిడ్డగా మనము మారగలం. కావున ఈరోజు మనము ఆత్మపరిశీలన చేసుకున్నాం. ఈరోజు మనం ఒక గొప్ప తీర్మానం తీసుకుందాం. దేవా, నేను కూడా నీ రాజ్యంలో పాలు పంచుకునే బిడ్డగా, నేను కూడా మీ యొక్క రాజ్యంలో ప్రవేశిస్తూ శాంతి కాంతుల నిలయముగా, నీతి న్యాయములకు స్థాపనగా ఉన్న ఆ పరలోక రాజ్యంలో నన్ను కూడా తీసుకుని పో ప్రభువా. ఆ యొక్క గొప్ప మహిమను, మీ యొక్క గొప్ప ప్రత్యక్షతను, మీ యొక్క దేవదూతల బృందగాన సాంగత్యములో నిత్యము ఆరాధించే గొప్ప మహిమను నాకు కూడా ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేసుకుంటూ మనమందరం కూడా ఆ నిత్య జీవపు కిరీటమును పొందుకుందాం. తద్వారా దేవాది దేవుడు మనల్ని దీవించి సదా కాచి కాపాడునుగాక. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మనల్ని దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.